ఒక విలేజ్ మొత్తం మంత్రాలు చేయడమే వాళ్ళ వృత్తిగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి విలేజ్ గురించే మీకు చెప్పబోతున్నాను. అసోం రాష్ట్రంలోని మరిగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున మయోంగ్ అనే ఓ విలేజ్ ఉంది. ఈ గ్రామంలో 4000 మంది జనాభా ఉంటే దాదాపు అందరి వృత్తి చేతబడులు చేయడం, నేర్పించడం. ఈ విలేజ్ చుట్టూ చాలా కథలు అల్లుకున్నాయి. ఒకప్పుడు ఘటోత్కచుడు ఇక్కడే తన సైన్యానికి క్షుద్ర పూజలు నేర్పించాడని కొందరు చెప్తున్నారు. అహోం అనే రాజు తన శత్రువులను గెలవడానికి ఇక్కడ క్షుద్ర పూజలు చేయించడం ప్రారంభించాడని మరికొందరు చెప్తున్నారు. ఇక్కడ పూజలను వీళ్ళు 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి, ప్రళయం సృష్టించే శక్తులను పిలవడం. 2, తమను తాము దుష్ట శక్తుల నుంచి రక్షించుకోవడానికి. ప్రస్తుతం రెండో పద్ధతిలోనే ఇక్కడ పూజలు చేస్తున్నారు, నేర్పిస్తున్నారు కూడా. ఇక్కడి ప్రజలంతా సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ఒకరికి హాని చేయడానికి ఈ శక్తులను ఎట్టి పరిస్థితుల్లో వాడరు. ముఖ్యంగా వాళ్ళ గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి రక్షించుకోవడానికి, తమ పంటలను కాపాడుకోవడానికి మాత్రమే ఈ పూజలను ఉపయోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మ్యాజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ రోజు ఊర్లో ఉన్న మంత్రగాళ్ళంతా ఒక దగ్గరికి చేరి వాళ్ళ శక్తులను పిలిచి వాటికి కళ్ళు మాంసంతో నైవేద్యం పెడుతుంటారు. ఈ ఒక్క ఈవెంట్ చూస్తే చాలు, బుద్ధి ఉన్నవాడెవడు ఈ విలేజ్లో అడుగు కూడా పెట్టడు. ఈ ఈవెంట్ ఈ గ్రామాన్ని ఒక టెర్రిఫిక్ ప్లేస్గా మార్చేసింది. చీకటి పడిందంటే ఆ గ్రామం వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవడు చేయడం లేదు అంటే ఈ విలేజ్ చుట్టూ ఎన్ని కథలు, వాటి చుట్టూ ఎన్ని భయాలు అనుకున్నాయో అర్థం చేసుకోండి. ఇందులో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే విషయం పక్కన పెడితే ఈ విలేజ్ మాత్రం బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఈ థ్రిల్ను ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మయోంగ్కు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇలాంటి ప్రాంతాలంటే ఇష్టమున్న మీ ఫ్రెండ్స్కి ఈ రీల్ షేర్ చేయండి. ఎవరితో ఈ విలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.